అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి మరి భోజనం చేయడానికి ఇష్టపడతారు. మరి సినిమాకి వెళ్ళి చాలిక గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడిపేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. భాగస్వామి యొక్క మాటలు తీవ్రంగా పరిగణించాలి. మీకు సమయం మెరుగ్గానే ఉంది, గౌరవం పెరుగుతుంది. వివాదాలలో మీకు ఈరోజు దూరంగా ఉంటేనే మేలు. ఇక ఈరోజు కుటుంబంతో సైద్ధాంతిక సమన్వయం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలు జరుగుతాయి. ఏదైనా పెద్ద పనులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి చుట్టుప్రక్కల వారి మీద ఒక కన్ను వేసి ఉంచాలి, లేకపోతే మీ ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. పాత సమస్యలు ఏదైనా ఉంటే అవి ఈ రోజు పరిష్కారం అయిపోతాయి ఒక వ్యక్తి సహాయంతో. ఈరోజు మరింత సమాచారం అనేది మీకు మీడియా రంగాల మార్కెటింగ్ విషయంలో మీడియా రంగాల నుండి అందుతుంది. దానివల్ల మీకు వ్యాపారంలో మంచి మెలకువ వల్ల మీకు అభివృద్ధి అనేది సాధించడానికి చాలా అవసరం అవుతుంది. మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుని యొక్క ప్రతికూల కార్యకలాపాలు ఈరోజు గుర్తించడం వల్ల మీకు ఆందోళనకు ఉన్నటువంటి విషయాలు కూడా మరి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. అయితే సమయం ప్రకారము పరిష్కారం తీసుకుంటే మంచిది. సంబంధం అప్పుడు మెరుగ్గా ఉంటుంది. లేకపోతే మాత్రము ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ మీద, మీ వ్యాపారం పైన. ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉంటే ఒక వ్యక్తి సహాయం చేస్తారు. దాని ద్వారా మీకు సీనియర్ వ్యక్తి యొక్క సహాయం అందటం ద్వారా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్య తొలగించబడుతుంది. ఈరోజు సమయం ప్రకారం పనులను చేస్తారు యువత. వారి వృత్తిపై ఉన్నటువంటి దృష్టి ద్వారా వారికి పురోగభివృద్ధి సాధ్యమవుతుంది. ధనిక మరియు పేద అనేటటువంటి దృష్టితో మీరు ఉండరు. అందరి మనసులను కూడా సమానంగా చూసుకుంటారు. దాని ద్వారా మీకు గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి. ఈరోజు మీరు ఒకరికి సాయం చేయడం ద్వారా మీకు మంచి పేరు ప్రతిష్టలు కుటుంబంలో కూడా లభిస్తాయి. కుటుంబంలో కూడా సభ్యుల వల్ల కూడా మీరు మంచి మనిషిగా గుర్తింపు పొందడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు మీ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారమయ్యే దిశగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించబడతాయి. సంతానం లేని వారికి సంతానం కొరకు మరి ఒక మంచి శుభవార్త అందుకోవడం కూడా జరుగుతుంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ఈరోజు ప్రయాణాన్ని మానుకోవాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. నిలిచిపోయినటువంటి పనులకు ఈరోజు వేగం అనేది లభిస్తుంది. కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఆనందం కూడా పెరుగుతుంది. ఏదైనా పెద్ద పని చేసే ముందు మరి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మరి ఈరోజు పాజిటివ్గా ఆలోచించాలి. గ్రహాల స్థానం చాలా బాగుంది కాబట్టి నిలిచిపోయినట్టు పనులతో మంచిగా తిరిగి ప్రారంభించండి. దాంట్లో మీకు లాభం అనేది మంచిగా లభిస్తుంది. ధనలాభం కూడా కలుగుతుంది. మరి త్రిగ్రహ యోగం వల్ల మీకు ఉన్నటువంటి శుభాలు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. లక్కీ సంఖ్య 90, లక్కీ కలర్ కాషాయం. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.